హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో మనం వంకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఒక 2-3 వెల్లుల్లి పొట్టు తీసి కట్ చేసి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు టమాటో బాగా పండింది తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. టమాటో కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యే లోపల మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇలా కొద్దిగా స్మాష్ చేసినట్టు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటామండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాము. నెక్స్ట్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని వంకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా వాటర్ వేయకుండానే ముందుగా ఇదంతా కొద్దిసేపు బాగా మగ్గించుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మగ్గించుకుందామండి. అప్పుడే మనకు వంకాయ కలర్ మారకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా పిప్పి తీసి పక్కన పెట్టేసి గుజ్జు మాత్రం వేసుకుందామండి. నెక్స్ట్ మనకు తగినన్ని వాటర్ పోసుకుందాం. కాసేపు క్లోజ్ చేసి ఉడకనిద్దామండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుందాం. ఇలా కొద్దిగా దగ్గర పడేటప్పుడు మనం ఉప్పు కారం అవి ఒకసారి చెక్ చేసుకుందామండి. ఏమన్నా తక్కువైతే వేసుకుందాం. నాకైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. నేనైతే ఇంకేం వేసుకోవట్లేదు. ఎంతో టేస్టీ అయిన వంకాయ పులుసు రెడీ అండి. చూసారా, ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ చిక్కగాను ఉండకూడదు, అలానే మరీ పలచగాను ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.